తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం డప్పు చెప్పు వృత్తిదారులకు 5,000 పెన్షన్ ఇవ్వాలని అలాగే పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలని టీఎస్ ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. వీటి సాధనకై టీఎస్ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 29న హైదరాబాద్లో నిర్వహించే పోరు గర్జన సభను విజయవంతం చేయాలని ఇందుకు సంబంధించిన కరపత్రాలను గురువారం టేకుమట్ల మండల కేంద్రంలో టీఎస్ ఎంఆర్పీఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు. టేకుమట్ల మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి శ్రీనివాస్ మాదే గారి పిలుపు మేరకు పారిశుద్ధ కార్మికులను అదేవిధంగా డప్పు చెప్పు వృత్తిదారులకు పెన్షన్ ఇవ్వాలి, పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలి అని మరి చాలని వేతనంతో మరి పారిశుద్ధ కార్మికులు అనేక శ్రమ చేస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్ బేసిక్లలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారిని పర్మనెంట్ చేయాలి అని చెప్పని, అదేవిధంగా ఈ దేశంలో కాదు యావత్తు మానవాళినే రక్షణ కల్పించినటువంటి మాదిగ జాతికి డప్పు చెప్పు వృత్తిదారికి పింఛని 5,000 కల్పించాలని చెప్పని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతూ ఉన్నది. మరి ఈ నెల దళిత మరి డప్పు చెప్పు వృత్తిదారులు అదేవిధంగా పారిశుద్ధ కార్మికులు భారీ ఎత్తున హైదరాబాదుకు ఈ నెల 29వ తారీఖున జరగబోయే భారీ బహిరంగ సభను భారీ ఎత్తున తరలి వచ్చి విజయవంతం చేయాలని చెప్పని కోరడం జరుగుతూ ఉన్నది. మరి ఈ రాష్ట్రంలో చూసుకుంటే పారిశుద్ధ కార్మికులు చేస్తున్నటువంటి శ్రమ ఎనలేని శ్రమ, అది వారిని గుర్తించి మరి చాలని వేతనాలతో మరి వాళ్ళు ఈ గ్రామ పంచాయతీలలో అదేవిధంగా మున్సిపాలిటీలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ బేసికులు అదేవిధంగా టెంపరవరీగా చేస్తున్నటువంటి పారిశుద్ధ కార్మికులను పర్మనెంట్ చేయాలి.